ఎడారిలో సెలయేర్లు. ఆగస్ట్ 29వ తేదీ. తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిచే విషయంలో వైఫల్యం చెందడానికి అనేక పరిస్థితులు కారణమవుతాయి. వాటిలో కొన్ని తనకు తానుగా ఎన్నుకొన్నవి, మరికొన్ని తన జీవితంలో జోక్యం చేసుకునే వారి ద్వారా కలిగినవి. జేమ్స్ మ్యాక్ కొంకి ఒక కథ చెబుతారు. మేము వేసవి కాలపు విహారయాత్రలో భాగంగా పెద్ద సరస్సులకు దగ్గరలో చేపలు పట్టే చిన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నాం. ఆ గ్రామంలో పంజరంలో బంధించబడిన 2 గద్దలు ఉండేవి. వాటికి 2 వారాల వయసు ఉన్నప్పుడు వాటిని పట్టుకొని పంజరంలో ఉన్న ఒక గదిలో పెట్టారు. సంవత్సరాలు గడుస్తుండగా ఆ గద్దలు మిగిలిన గద్దల్లా పెరిగి ఒక రెక్క కొన నుండి మరొక రెక్క కొన వరకు 6 అడుగుల పొడవు ఉండేటంత అద్భుతమైన రూపంలోనికి ఎదిగాయి. ఒక సంవత్సరం మేము తిరిగి మా వేసవి సెలవులకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 2 గద్దలు అక్కడ లేవు. వాటిని గురించి వాటి యజమానుని మేము అడిగాం. అతను చేపలు పట్టడానికి కొన్ని రోజుల పాటు గ్రామాన్ని విడిచి సరస్సులోనికి వెళ్ళిన సమయంలో అక్కడ కొంతమంది తుంటరి పిల్లలు పంజరాన్ని తెరిచి ఆ పెద్ద పక్షులకు వాటి స్వేచ్ఛను ఇచ్చారు. ఒక్కసారి అవి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అవి చిన్నతనం నుండి బంధించబడి ఉన్నందున ఎగరడం అస్సలు నేర్చుకోలేదు. అవి భూమిపై జీవించే వాటి కంటే మించినవై ఉండాలనేది దేవుని ఉద్దేశమని అవి గ్రహించాయి. ఇన్ని సంవత్సరాలు అదే పంజరంలో నిరాశతో ఉన్న వీటి హృదయంలో ఆకాశంలోనూ మేఘాలలోనూ ఎగరాలనే ఆశ రగులుతూనే ఉంది. అవి ఎగరడానికి నిర్విరామంగా అభ్యాసం చేశాయి. ఆ గ్రామంలోని పచ్చికపై ఎగరడానికి గిజగిజలాడాయి. దేవుడు వాటికి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వేచ్ఛగా ఆకాశంలోనికి ఎగరడానికి అవి ప్రయత్నించాయి. క్రిందపడ్డాయి, తీవ్రంగా ప్రయాసపడ్డాయి. కానీ వాటి ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. వాటిలో ఒకటి ఒక కాలువపై ఎగిరే ప్రయత్నం చేసి నిస్సహాయ స్థితిలో నీటిలో పడింది. మునిగిపోకుండా కాపాడవలసి వచ్చింది. రెండవది ఎంతో ప్రయత్నం చేసిన తరువాత సమీపంలో ఉన్న చెట్టు కొమ్మపై నిలవబడగలిగింది. తరువాత ఒక తుంటరి అబ్బాయి చేతుల్లో చనిపోయింది. 2వ గద్దకు కూడా తరువాతి కొద్ది రోజులకు అదే గతి పట్టింది. బంధించబడిన గద్దల జీవిత పాఠం మన యొద్దకు తరచుగా వస్తుంది. దేవుడు ఈ పక్షిరాజులను స్వేచ్ఛా వారసత్వం కొరకు రూపొందించాడు. మిట్ట మధ్యాహ్నపు ఎండలో దర్జాగా ఎగరడం వాటి సొంతం. మనిషి అడుగు పెట్టలేని ఎత్తైన స్థలాల్లో గూడు కట్టుకోవడం వాటికి స్వంతం. మధ్య ఆకాశంలో వచ్చే తుఫానుల్లో, గాలివానల్లో అలసిపోని రెక్కలతో దూసుకుపోవడం వాటి సొంతం. రాజరికపు వారసత్వం వాటికే సొంతం. కానీ మనిషి క్రూరత్వం వాటిని నిస్సహాయ స్థితిలో పడవేసింది. వాటి కోసం ఉద్దేశించిన అవధుల్లేని స్వేచ్ఛ చెరగా, నిస్సహాయతగా, అవమానంగా, మరణంగా మారిపోయింది. చివరికి ఆకాశంలో ఎగిరే ఈ పక్షులు కూడా వాటి జీవితం పట్ల దేవుని గొప్ప ప్రణాళికను కోల్పోయాయి. వాటికంటే ఎక్కువగా మనుషులు కోల్పోయారు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.